short is like first is changes in the reforms in the education system. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇండియాలో ఎంతమంది కోట్ల మంది ఏదైతే చదువుతున్నారు, ద వే ద సిస్టమ్ ఇస్ డిజైన్డ్ ఇస్ నాట్ కరెక్ట్. దీని రూట్స్ ఎక్కడ పడినాయి అంటే, ఈ కేమ్ ఇండియా అండ్ లైక్ ఇండియాని కాంకర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇండియాని మనం ఎలా అధీనంలో తీసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ముందు ఒక రీసెర్చ్ టీమ్ ని పంపిస్తారు. అలాగే అతను వచ్చాడు అనమాట. వచ్చి అతను అంత రీసెర్చ్ చేసి ఇండియాలో కొన్ని మంత్స్ గడిపి మళ్ళీ బ్రిటిష్ అక్కడికి వెళ్ళి అక్కడ లాట్ ముందు అతను చెప్తాడు అనమాట. అది ఐ హావ్ ట్రావెల్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. I have never seen a thief, a beggar, or any people with low morals and values. Yeah, Lord Macaulay, correct. So Lord Macaulay is statement. So I have never seen a thief, never seen a beggar, never seen a people with low morals. These people, all the people, irrespective of their status, social status, or monetary status, all of them possess high moral values, high ethics, high caliber, high positive thought process. ఇలా ఉన్నాయి. ఇలాంటి కంట్రీని కాంకర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ద రీజన్ ఇలా ఉండడానికి ఏంటంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దే హ్యావ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఉండడం వలన ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇలా ఉన్నారు. సో ఇలాంటి ఒక కంట్రీని కాంకర్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ అది మన పాసిబిలిటీలో చేయాలి అంటే కనుక ద ఫస్ట్ థింగ్ ఈజ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం స్లోగా మనం మార్చాలి. ఇక్కడ వాల్యూస్ ని మనం ఇండియన్స్ లో పోయి వాళ్ళ ఒక లో వాల్యూ పీపుల్ కింద చేయాలి అని చెప్పి అలా దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చేంజ్ అవ్వడానికి మన మైండ్ సెట్స్ అని ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ వేర్ ద సీడ్ హెస్ కమ్ అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళకి అంత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ మనకు ఉంటే ప్రపంచం ఎక్కడ లేని టైంలో వీ హ్యాడ్ ఇట్. సో ఎప్పుడైతే వాళ్ళు అది బ్రేక్ చేశారో అక్కడి నుంచి స్టార్టెడ్ లైక్ మనకి సిస్టమ్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని. సో స్టిల్ నౌ చాలా మటుకి ఈవెన్ ఐ స్టిల్ రిమెంబర్ మనం 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు వెన్ డిడ్ ఇండియా లూజ్ ద బ్యాటిల్ ఇన్ పానిపట్ అని సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఎక్కడ చూసిన సోషల్లో నాకు when did you lose as an Indian గా యువర్ లూజర్ అనే నాకు ఆమె లూజర్ అని చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే, నాకనే కదా ఎవరికైనా సరే, యూ విల్ ఇండైరెక్ట్లీ సబ్ కాన్షియస్లీ లూజ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. సో మీరు ఇంతమంది మిమ్మల్ని కాంకర్ చేశారు, ఇంతమంది మీరు మిమ్మల్ని దోచుకున్నారంటే యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ లో వాల్యూ ఆర్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది నాకు సబ్ కాన్షియస్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ హౌ ద సిస్టమ్, ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిజైన్. సో అలా డిజైన్ అండ్ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్లీ పీపుల్ విల్ బి ఆఫ్ లో క్యాలిబర్, లో వాల్యూ. తెలియక సబ్ కాన్షియస్ గా మనకి ఆ ఇంప్రింట్స్ పడుతూ ఉంటాయి. అండ్ దాట్ హ్యాస్ టు చేంజ్. థింగ్స్ ఆర్ దేర్, ఇవి చేంజ్ అవ్వాలి. సో ఈవెన్ లైక్ the schools which I am having, recently I started few schools in Hyderabad. The system I introduced here in one school in Chandanagar. I have ఇక్కడున్న దాంట్లో I have changed major changes. చాలా చేంజెస్ అయితే చేశాను. I want these changes to it's like research and development అనుకోండి. It's like R&D చేస్తున్నాను నేను. Once this is like good and successful, I want to bring the changes in the education system first thing. So that is one thing I want to concentrate. Yeah, see, one thing regarding the author, you asked the question, I didn't answer it. Like the reason why I wrote the book is, నేను ఎప్పుడైతే ఎక్కువ లాజికల్ గా ఆలోచిస్తూ ఉండి నేను ఎవరికైనా ఏదైనా చెప్తే నేను ఎలాగైతే నమ్మేవాడిని కాదో అలా ఎవరు నమ్మేవారు కాదు. ఇలా ఎనర్జీ మాకు ఒక హ్యాండ్ నుంచి ఒక హ్యాండ్కి వస్తుంది, లేదా పైనుంచి కాస్మిక్ ఎనర్జీ బాడీలో ఫ్లో అవుతుంది అంటే నా ఫ్రెండ్స్ ఎవరు కూడా నమ్మేవారు కాదు, నవ్వేవారు నేను చెప్తుంటే. నేను ఐ హ్యాడ్ సమ్ క్లియర్ వాయిస్. ఐ మీన్ మీరు లోపల ఏం ఆలోచించుకుంటున్నారు నేను గ్రాస్ప్ చేయగలను. బై ద వే మీరు మాట్లాడుతున్నారు, పైకి మాట్లాడుతున్నారు, బట్ అది ఎందుకు మాట్లాడుతున్నారు అలాగనేది నేను అర్థం చేసుకునే స్థాయిలోకి వెళ్ళాను. అంతకుముందు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడితే అదే, అంటే వాళ్ళు మంచిగా మాట్లాడితే మంచిగానే అనుకునే స్థాయిలో ఉండేవాడిని. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకునే స్థాయిలోకి నేను వెళ్ళగలిగాను బికాస్ ఆఫ్ దట్ హైట్ అండ్ అవేర్నెస్. అయితే ఎవరు వినేవారు కాదు. సో నేనేమనుకున్నానంటే వీళ్ళు వినాలంటే, వీళ్ళు నమ్మాలంటే ఏం చేయాలని చెప్పి నేను రీసెర్చ్ చేసేవాడిని. రీసెర్చ్ పేపర్స్ చదివేవాడిని, ఏమైనా దొరికేవాడిని. అప్పుడు కొంచెం ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది తక్కువ ఉండేది. సో
కొంచెం ఆల్మోస్ట్ 2009-10 తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్, ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని అనమాట. ఆన్లైన్ లో చదువుతూ ఉండేవాడిని. సో యూస్ టు గ్యాదర్ సమ్ మెటీరియల్స్, ఎవరైనా అడిగితే వాటిని చూపించడానికి మెయిన్ అది. నా రీజన్ అలా నేను అది చేయడానికి ఏంటంటే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, లేదా ఎవరైనా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ మనం చెప్పింది వాళ్ళు కాదు అంటారు లేదా నమ్మరు, కాబట్టి ఐ వాంట్ షో దట్ యాజ్ అ ప్రూఫ్ అనమాట. వాళ్ళ లాజికల్ మైండ్ ని లోకి ఇది వెళ్ళాలి అని, ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది కూడా ఇట్స్ సైన్స్ అనేది వెళ్ళాలి అని నేను అవి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఇలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను ఎంత ఇన్ఫర్మేషన్ నేను ఎలా తీసుకెళ్ళాలి బయటికి అని. దట్ ఈస్ హౌ ఐ రోట్ ఏ బుక్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ హౌ ఈ ఇన్ఫర్మేషన్ ని నేను సింప్లిఫై చేసి, రీసెర్చ్ అన్నింటిని సింప్లిఫై చేసి ఒక సింపుల్, అంటే స్టూడెంట్స్ కి, అంటే హై స్కూల్ స్టూడెంట్స్ కూడా అర్థం అవ్వాలి అని చెప్పి ఆ రీసెర్చ్ ని పెట్టి, దెన్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద బుక్. The book name is Science of Improving Yourself. It was in Amazon for last few months. Right now it is not available on Amazon, but again it will be kept in Amazon soon. Okay, so that is how I wrote a book. So through that book I thought, if I introduce that book in every అందులో దాన్ని ప్రతి స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, అందులో ఉన్న థింగ్స్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తే, definitely there, I think, the mindset gani, I think that there will be some change in. That's what I used to think. Of course the book I didn't have time to make that book go, and there's still a lot of work pending. I am working on it actually, but the school ante chinna pillala nunchi kuda no rote learning anedi model teesesi, I want to make them as thinkers. I want them to question. I want to generally my school, when we question a lot, the teacher shuts us down, because there's a lot of vast information to be told, ante. But here I want to make people as thinkers. I want them to ask questions. I'm training the teachers first. Teachers train chestante, teachers system ki alvaatu padipoyaru. Lesson chepte lesson cheppestam, క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేస్తాం, హోంవర్క్ ఇచ్చేస్తాం, ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ వస్తుంది, లేదా అలాంటి క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ చదువుకుంటే నీకు మెమరైజ్ చేసుకుని నువ్వు వచ్చి రాస్తావు. దట్స్ వాట్ జనరల్లీ ఇట్ ఇస్ దేర్. ఆ సిస్టమ్ ని ఐ వాంట్ టు చేంజ్. ఐ వాంట్ టు ట్రైన్ ద టీచర్స్ టు వే ద సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దేర్. సో దాట్స్ వాట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. Chapters point of view, we're not implementing in such a way, but few things may implement chesante, every day, morning and evening, meditation is compulsory. 15 minutes, 15 and 15 minutes meditation is compulsory chestam ma school. That is very first thing, first major break thing. Because already on a time schedule lone if pettali ante, that's a difficult thing. So that is one thing we bought. Okay, meditation and implement chestam. And మన టీచర్స్ కి ఏదైతే మేము మీటింగ్ పెట్టి ఐ యూస్ టు ఒక్కొక్క టాపిక్ నేను చెప్తా ఉంటాను. ఆ టాపిక్ నేను ఏం చెప్పానంటే, టీచర్స్ కి ఎప్పుడైతే ఫ్రీ పీరియడ్స్ ఉంటాయో సేమ్ వాళ్ళని కమ్యూనికేట్ చేయించి, మనం కమ్యూనికేట్ చేసే విధంగా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్ యాక్చువల్లీ, దోస్ థింగ్స్. అండ్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి ఇంకా మీరు చెప్పినట్టు. ఈవెన్ ఒక గ్రాటిట్యూడ్ అనే ఒక టాపిక్ గురించి నా దాంట్లో ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది నా బుక్ లో. అందులో ఉన్న సైన్స్ ఏంటి, ఆ రీసెర్చ్ అవుట్కమ్స్ ఏంటి, దాన్ని ఎలా స్టెప్ బై స్టెప్ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల హౌ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అని అవన్నీ కొన్ని ఉంటాయి అనమాట. అండ్ హౌ గ్రాటిట్యూడ్ విల్ ఆటోమేటిక్లీ బీ యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు డీప్ మెడిటేషన్. అంటే జనరల్లీ కొంతమంది అంటే గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం అనేది ఇప్పుడు ఒక కామన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ థింగ్ కింద బయట అందరూ చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ రియలీ గుడ్. అది ఒక 30 days 40 days ఆ సిస్టమ్ ను ఫాలో అయితే యువర్ మైండ్ విల్ లిటిల్ బిట్ చేంజ్. బట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు డీప్ మెడిటేషన్, మంచి మెడిటేషన్ చేసి ఇఫ్ యూ ఆర్ అబౌట్ టు మంచి మాస్టరీ మీరు సంపాదిస్తే, మీ స్టేట్ అనేది ఆటోమేటిక్ గానే ఒక గ్రాటిట్యూడ్ స్టేట్ లో ఉంటుంది. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ వన్. యూ విల్ నాట్ గెట్ ఈజీలీ యాంగర్డ్ బై ఎనీ వన్. రాదు. అంత ముందు జనరల్ గా ఎవరైనా చిన్న మిస్టేక్ చేస్తే వెంటనే కోపం వచ్చేసి వెళ్ళే స్టేట్ నుంచి ఇట్ డజంట్ కేర్ అనే ఒక, అంటే పెద్ద విషయం కాదు అది, అని ఎంత పెద్ద విషయం అయినా పెద్ద విషయం కాదు అనే స్థితిలోకి ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోగలిగితే దట్ ఈస్ లైక్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. The teachers anyways, teaching is a very noble profession, very great profession. Only through teachers you can influence a lot of people and change the lives of many people.
So as a teacher, if you want your best to come out, first you have to become a master in meditation. మీరు ఒక మంచి ఎనర్జెటిక్ టీచర్ గా అయితే, ఎందుకంటే నేను క్లాసెస్ చెప్తాను. 10th క్లాస్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టీచ్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. నేను 3 hours అట్ స్ట్రెచ్ తీసుకుంటాను. వీక్ లో నాకు టైం కుదరకపోవడం వల్ల ఒక వీక్ లో ఒక సెషన్కి వెళ్ళానంటే 3.5 hours అట్ స్ట్రెచ్ నేను క్లాస్ తీసుకుంటాను. అండ్ నో వన్ విల్ ఎవర్ ఫీల్ బోర్డ్. జనరల్లీ మన అటెన్షన్ స్పాన్ 40 minutes అని 30 minutes అని చెప్తారు, పీరియడ్ మారాలి, సబ్జెక్ట్ మారాలి చెప్తారు. బట్ నేను 4 hours కానీ 3 hours కానీ కంప్లీట్ గా ఎంగేజ్డ్ గా, ఇంట్రెస్టింగ్ గా, హైలీ ఎనర్జెటిక్ గా, బికాస్ అవర్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్ బేసికల్. సో మీరు యాజ్ అ టీచర్ మీరు ఒక హైలీ ఎనర్జెటిక్ పర్సన్ కింద ఉన్నారంటే దాట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి ఆటోమేటిక్ దేర్ ఆన్ ద చిల్డ్రన్. మీరు ఒక హైలీ ఎనర్జెటిక్ పర్సన్ కింద ఉంటే మీరు చెప్పేది కూడా బాగా రీచ్ అవుతుంది పిల్లలకి. And if you are suffering with a negative mindset and all these things, even though you are telling good subject also, ఎంతవరకు పిల్లల లోపలికి వెళ్తుంది అనేది there could be some barriers అన్నమాట. సో ఫస్ట్ ourselves we have to become a highly energetic, మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ కింద మనం మారి వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ తో, హై ఎనర్జీతో మనం ఎప్పుడైతే క్లాస్ లోకి వెళ్ళి ఒక హై ఇస్తాం పిల్లలకి, దే విల్ ఆల్సో అలా రిసీవ్ చేసుకుంటారు, అంత బాగా రిసీవ్ చేసుకుంటారు మనం చెప్పే సబ్జెక్ట్. సో ఫర్ టీచర్స్, I wish and request all of you to do meditation intensively and increase your energy levels to such a way that you become so impactful person, so energetic person. You can become so ambient, you can become so powerful that you can influence the kids in a very positive way. That is my message for the teachers.